చాలా సంతోషం. భజన చేస్తే మళ్ళీ తమో గుణం కొంచెం తగ్గుతుంది. కృష్ణ అంటే ఏం చేస్తాము, రామ అంటే ఏం చేస్తాము? రామ అంటే ఏం చేస్తాం చెప్పండి. రామ అంటే ఏం చేస్తాం? రామ అంటే శాంతము. అంటే శాంత గుణము ఎక్కువ ఉంటుంది, కోపం అనేది అసలు ఉండదు, తక్కువ ఉంటుంది. అంటే యాక్చువల్గా రామ అంటే అసలు అర్థం అమ్మా, తనలో తాను రమించేవాడు. దానివల్ల మీనింగ్, దానివల్ల ఫలితం శాంతం. ఆత్మలో ఆత్మగా ఉండేవాడు అని, రమించేవాడు అని రామ అని అంటారు. అంటే రెండు ఉంటాయమ్మా, ప్రతిదానికి ఒక భావము ఫలితము ఉంటాయి. అసలు ఏమిటి దాని భావం ఏమిటి అంటే ఆత్మలో ఆత్మగా ఉండడం, అది భావం. తను చెప్పినట్టుగా దాని ఫలితం ఏమిటి? శాంతం. శాంతమే భావంగా రాదు. ఇప్పుడు మనం ప్రయత్నం చేసేదంతా శాంతంగా ఉండడం కోసమే కదా. మన సాధన అంతా, మన భక్తి, మన సత్సంగం అంతా శాంతం, లోన శాంతం తెచ్చుకోవాలనే కదా. అంటే దాని ఫలితం కోసం మనం ఆశిస్తున్నాం. చేయవలసిన పని సాధన, అదే సత్సంగం. ఇప్పుడు ఎందుకు కుదురుతుంది? నేను ఆత్మని అనుకున్నాడు ఆయన. ఈ ఆత్మ పరమాత్మ ఇచ్చిన ధర్మాన్ని కట్టుబడి ఉండాలి. నేను ఆత్మని కదా అనుకున్నప్పుడు, నీరు ఉందనుకోండి, నీరుకు ఒక ధర్మం ఉంటుంది. నీటి ధర్మాన్ని నేను వ్యతిరేకించకూడదు. ఒక పరమాత్మ ఒకడే దాన్ని ఎదురుగా ఉండగలడు. కోపంగా ఆయన రావణాసురుడి పైన యుద్ధం చేయకపోయినా మరి సముద్రం మీద కోపం వచ్చిందిగా. సముద్రం మీద కోపం వచ్చిందే, ఎందుకు వచ్చింది అది గమనించాలి. అప్పుడు పరమాత్మ మానవ అవతారం అయితే వచ్చినా కూడా తన ఐశ్వర్యాలన్నీ లోన నొక్కేసుకుంటాడు. బయటికి కనబడదు, చూడ్డానికి ఒక మనిషిలాగానే కనిపిస్తాడు. అక్కడే జనం కన్ఫ్యూజ్ అవుతారు.
ఇవి నాలాగే తింటున్నాడు, నాలాగే ఉంటున్నాడు, నాలాగే మాట్లాడుతున్నాడు, ఇవి భగవంతుడు ఏమిటి అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే దోషబుద్ధి కాబట్టి, ఆత్మబుద్ధి లేదు కాబట్టి. ఎవరు గ్రహిస్తారు? అది కేవలం కొద్దిమందే గ్రహిస్తారు. ఎవరు వారు? పరమ భక్తులు. అంటే ఎవరు వారు? భగవంతుని పైన తప్ప మిగతా వాటి మీద ప్రేమ అన్నది ఉంటుంది, కానీ కర్తవ్యపరంగా ఉంటుంది. వంట చేసేటప్పుడు మనకి వంట మీద ప్రేమ ఉంటుంది, అప్పుడే వంట బాగా వస్తుంది. చదువుకునేటప్పుడు చదువు దాన్ని ఏమంటాం? ఏకాగ్రత అనే ప్రేమ అంటాం. దాని పేరేంటి? ఏకాగ్రత. అలాగే మన స్వజనులు, స్వకుటుంబీకులు ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వారిలో నాలో భాగము అని ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. నా శరీరం మీద నాకు ప్రేమ ఉంటుంది, అది నేనే అని ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. ఈ శరీరం మీద ధరించిన అన్నిటి మీద ప్రేమ ఉంటుంది, ఎందుకంటే అవి నన్ను శోభిస్తున్నాయి కాబట్టి, నాకు శోభనిస్తున్నాయి కాబట్టి. ఇట్లాగా రకరకాల ప్రేమలు ఉంటాయి. మరి పరమభక్తుడికి ఉండే ప్రేమ ఏమిటి? కేవలం భగవంతుడు. అది ఎలా కలుగుతుంది? తను ముందు నేను ఆత్మని అనుకుంటాడు, ఈ ఆత్మకి పరమాత్మ అనుకుంటాడు. నేను ఆత్మగా భార్యనైతే పరమాత్మ నా భర్త అనుకుంటాడు. నన్ను చూసుకునేది, నన్ను భరించేవాడు, నన్ను అంతా చూసుకునేది పరమాత్మ మాత్రమే అనుకుంటాడు. అందుకని ఆ పరమాత్మను దర్శించగలుగుతాడు. మరి ఆ పరమాత్మ ఉన్నటువంటి అవతారం మనిషిలోనే ఉన్నాడు కదా, అందరిలోనూ పరమాత్మ చూడగలుగుతాడా? చూస్తాడు. కానీ పరమాత్మని కేవలం ఆ దైవత్వంలోనే, ఎక్కడైతే అవతారమూర్తిగా వచ్చాడో ఆయనలోనే కనిపిస్తాయి. ఎందుకని? అందరిలోనూ ఆత్మ ఉంది కదా, అందులో నారాయణుడు ఉన్నాడు అంటున్నాం కదా. మరి ప్రత్యేకించి ఆయనలో ఏం కనబడింది? ఆయనకి శ్రీరాముల్లోనో శ్రీకృష్ణుల్లోనో మాత్రం ఏం కనబడింది అంటే ఐశ్వర్య గుణాలు. ఈ ఆత్మలో లేనివి, ఈ మామూలు ఆత్మలో లేనివి అక్కడ ఉన్నవి. అక్కడ ఎటువంటి దోషము ఉండదు. అదేమిటండి మరి కోపం వచ్చింది? మీరే చెప్పారుగా దోషం కదా. కామన్ సెన్స్ క్వశ్చన్. కోపం వద్దని చెప్తూ ఇప్పుడే మరి అటువంటి అవతారమూర్తిలో కోపం వచ్చింది కదా, మరి దోషం అని ఎలా ఎంచకూడదు మనం? వారిలో దోషాలు కనబడినా అది దివ్యత్వంగానే ఈ పరమభక్తుడు భావిస్తాడు. దానికంటూ ఒక అర్థం ఉంది, మామూలు అర్థం కాదు, పరమార్థం ఉంది. పరమార్థంతో మనం ఏ పని చేసినా దానికి మలినం అంటదు, పాప పంకిలం కాదు. మనం ఏం చేస్తాం? దోషబుద్ధితో చేస్తాం, స్వార్థ బుద్ధితో చేస్తాం, శరీర దృష్టితో చూస్తాం, లౌకిక దృష్టితో చేస్తాం. అందుకని మనకి దోషాలు అంటుకుంటాయి. దీనికి ఆల్రెడీ మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను కథ, మళ్ళీ ఇంకోసారి చెప్తాను సమయం వచ్చింది కాబట్టి. ఎందుకంటే శ్రీరాముడిని మనం పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఎందుకు మరి భగవంతుడు అనసూయ గారి ద్వారా మనకి ఇప్పించాడు. ఈరోజు మీలో పూర్తి భావన రావాలని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మరి శివపార్వతులు ఒకసారి భార్యని కోల్పోయినటువంటి, విడిపోయిన భార్యా వియోగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు విపరీతమైన దుఃఖంలో ఉన్నాడు. రోదిస్తున్నాడు. చెట్టుని, పుట్టని, కొండల్ని, కోనల్ని అన్నిటినీ అడుగుతున్నాడు, పక్షుల్ని, జంతువుల్ని. సీతను చూశారా, ఎటు వెళ్ళింది అని రోదిస్తున్నాడు. మామూలు మనిషి ఎవడన్నా మనిషిని అడుగుతాడు కానీ చెట్లు పుట్టలను కూడా అడుగుతాడా? ఆ స్థితిలో చూస్తే వాడు ఏమనుకుంటారు? వాడిని వీడి పిచ్చవాడు, వీడి దేవుడు ఏంటి, వీడిని దేవుడు అంటారేంటి, పిచ్చవాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు, మామూలు మనిషిగా కూడా ప్రవర్తించట్లేదు ఇతను దేవుడు అంటారేంటి? వస్తున్నారు కదా, మనకు కూడా అనిపిస్తుంది కదా. ఏదో మనుషులను అడిగామంటే దానిపోయి దానైనా అడిగామంటే అర్థం ఉంది. అది ప్రాణమే లేదంటే చెట్టు పుట్టిన ఊరిని ఇలా వెళ్తూ కూడా ఇలా చించేస్తాను, ఇలా ఆకులు లాగేస్తాను, కొమ్మ చించేస్తాను, నేను తుంచేస్తాను, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాను. ఆ చెట్లతో ఆగి మాట్లాడతాయా? వాటితో మాట్లాడుతున్నావా? వీడికి బుర్ర ఉందా లేదా, బుద్ధి ఉందా లేదా వీడికి? అది కాదు మనకు వచ్చే భావన. అదే భావన పార్వతీదేవికి కూడా వచ్చేసింది. మాతృలు మనకు రాకపోవడం పెద్ద ఆశ్చర్యమే లేదు. శివుడు పార్వతి అట్లా గగనతలంలో వెళ్తూ ఉంటారమ్మా. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవతలు ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటారు, జాగ్రత్త అంటారు. తథాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అని చెప్పే కారణం అదే. తథాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, మన ప్రవర్తనలో మనల్ని మనం ప్రతిక్షణం ఒకసారి పరీక్షించుకొని అప్పుడు మాత్రమే మనం వ్యవహరించాలి. అవి చేయకుండా ఉంటే తథాస్తు దేవతలు తథాస్తు అని వెళ్ళిపోతారు. దేనికన్నారో తెలియదు మనకి. అంతకుముందు నన్ను బాగా చూడు అని చెప్పిందని తథాస్తు అన్నారో,
లేకపోతే ఇప్పుడు తిట్టాను కదా, పిచ్చి మాటలు మాట్లాడిన తదాస్తన్నారో తెలియదు. ఎందుకంటే ఏ టైంలో అంటారో మనకు తెలియదు కదా. మంచి మాట అన్నా కదండి, కానీ అప్పుడు రాలా వాళ్ళు. నువ్వు చెడు మాట అన్నావే, అప్పుడు వచ్చారు వాళ్ళు. మరి కానీ కర్మ కాలి అప్పుడు వాళ్ళ దృష్టిలో అప్పుడు పట్టావు. నువ్వు ఏం చేద్దామమ్మా, నీ కర్మ. అవునా కదా? అది కాబట్టి వాళ్ళకి మనం పని కల్పించకూడదు. దేవతలు తిరుగుతూ ఉంటారు, పోలీసులు తిరుగుతున్నారని చెప్పి పని కల్పిస్తాం మనం. పోలీసులు వస్తూ పోతూ ఉంటారు, ఇక్కడ ఏం జరుగుతాయో, దొంగతనాలు జరుగుతున్నాయా లేకపోతే ఇంకేమైనా జరుగుతున్నాయా అని మనకు తెలియకుండా మఫ్టీలో తిరుగుతూ ఉంటారు దేవతల్లాగానే. వాడి కోసం పని కల్పించడం కోసం నేను దొంగతనం చేయనా? అవునా కదా? వాడి పని కల్పించాలి కదండి, మీకు జీతం ఇస్తున్నారు. మరి దొంగలు ఎవరు లేరంటే నేను దొంగగా మారుతానంటానా? అది మీనింగ్లెస్ కదా. అట్లా ఉంటుంది మన ప్రవర్తన. సరే, పార్వతీదేవి చూసి ఏమిటి నేనేమి తెలుస్తున్నాడు, భగవంతుడు అంటావు, ఇన్ని భగవంతుడు పరమాత్మ అవతారం ఎత్తాడంటున్నావు, ఏమిటి ఆయన చూసే పద్ధతి, ఆయన బిహేవ్ చేసే పద్ధతి చూస్తే ఎక్కడ మనిషిగా కూడా లేదు అని అంటే, లేదు ఆయన పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభువే అంటాడు. సంశయాత్మ వినశ్యతి. ఎప్పుడైతే ఆత్మలో సంశయం పుడుతుందో మన నాశనం మొదలైపోయినట్టే అర్థం. ఆ సంశయం రాకుండా ఉండాలంటే గురువుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తామో ఆయన ఈ సంశయాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు, ఈ సందేహంగా మార్చుతాడు, సందేహాన్ని నివృత్తి చేస్తాడు. ఎలా చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ మందు ఇవ్వాలో అర్థమవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అంటే నేనే చేసుకుంటానంటే మనకి నష్టం జరుగుతుంది. అదే రకంగా అనేటప్పటికీ సరే భర్త మాట విశ్వసించకుండా తనకి తాను పరీక్షిద్దామని చెప్పేసి భూమి మీదకి ఆవిడ వచ్చేసింది. సీత రూపం ధరించి ఆయనకి ఎదురుగా వెళ్ళింది. దేవతలు మాయారూపులు కదమ్మా, ఏదైనా ధరించేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంది, మనకు లేదు. కానీ అనేటప్పటికీ శ్రీరామచంద్రమూర్తి చూసి, తల్లి నమస్కారం, వందనం, మీరు ఒక్కరే వచ్చారేమిటి, స్వామి రాలేదా? షాక్ అయిపోయింది. అంటే నువ్వు రూపం ధరించేంత మాత్రాన తెలియదా ఆయనకి ఎవరేమిటి అన్నది? పార్వతి ఒక్కసారి అవాక్ అయిపోయి శివుడికి చెప్తే, నా మీద నువ్వు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నువ్వు సఖిగా నన్ను విడిచిపోవాల్సిందే అని శాపం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు తెలుసు ఆవిడ సఖిగా తన అవతారాన్ని చాలించి మళ్ళీ శివుడిని భర్తగా పొందడం కోసం ఎన్ని తిప్పలు మళ్ళీ అవతారం ఎత్తి మళ్ళీ జన్మించి మళ్ళీ తపస్సు చేసి ఎంత గందరగోళం చేసిందో మన జరిగింది మనం చెప్పక్కర్లా. అది గౌరీ కళ్యాణంలో మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఇంత చిన్న పొరపాటు దేవతలు చేసినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నో ఒక జన్మ ఎత్తింది ఆవిడ కనీసం. మనం ఎన్ని జన్మలు ఎత్తాలో ఒకసారి ఆలోచించాలి. అర్థమైందా? కాబట్టి పరమాత్మలో ఎవరైతే దివ్యభావాల్ని మాత్రమే చూడగలుగుతారో వారు పరమ భక్తులు. అందుకనే పరమ భక్తుల్ని కష్టాలు వచ్చినా, భగవంతుడా ఎందుకు ఇచ్చావు, నీ ఇష్టం, నాకు కావాల్సిన నువ్వు కష్టమే ఇస్తావో సుఖమే ఇస్తావో, నన్ను ఇక్కడ ఎన్నాళ్ళు ఉంచుతావో తీసుకెళ్ళిపోతావో నాకెందుకు, నీ ఇష్టం, ఏది ఇవ్వదలుచుకున్నావో అది ఇవ్వు అని ఒక రకమైన సమస్థితి అంటారు, నిశ్చలత అంటారు. అది భక్తుల్లో వచ్చే లక్షణం. ఎప్పుడైతే భక్తులకి ఆ ఇది ఉంటుందో మన అంతరంగంలో ఆయన గ్రహిస్తాడు. ఎట్లాగా, వీడు నా మీదే ఉన్నాడు, నన్నే పట్టుకున్నాడు, నన్నే నమ్మాడు, కాబట్టి వీడి దృష్టి ఎప్పుడు నా మీదే ఉండాలంటే వీడికి మనసులో అలజడులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని ఏం చేస్తాడు, మనసులో మనకు ఎక్కడైనా తీవ్రమైనటువంటి శుభ సంకల్పం ఉందనుకోండి తీర్చేస్తాడు. తీవ్రమైన ఒక పీడ ఉందనుకోండి, దుఃఖం వేరమ్మ, శోకం వేరు దుఃఖం వేరు. శోకము దుఃఖము పైన ఉంటాయి, పోతాయి, గాలిలాగా అట్లా వెళ్ళిపోతాయి కొంత టైం ప్రకారంగా, కొంత సమయంలో అవి పోతాయి. ఈ పీడ అంటారు. పీడ అంటే అది మన వదలదు ఇంకా. ఇది దిగులు అంటే దుఃఖం అంటారు చూసారా, దుఃఖం, లోపల దుఃఖం. అది ఆ లోపల దుఃఖం బయటకి ఎవరికి చెప్పినా అర్థం కాదు, ఆ మనిషికే తెలుసు ఆ దుఃఖం అంటే ఏంటో. ఆ దుఃఖం పోగొట్టుకుంటే కనుక వీడు ఎప్పుడు నాతోనే ఉండడానికి నమ్మకం ఆయనకు వచ్చినప్పుడు తీసేస్తాడు. ఆ రకంగా మన సహాయం చేస్తాడు భగవంతుడు.
అంటే ఆయన సహాయం అందకుండా మనమే చేసుకుంటున్నాం ప్రతిరోజు. అంతే కదా? ఎట్లాగైతే జైల్లో పెట్టి భగవంతుడిని అప్పుడప్పుడు పేరోల కింద విడుదల చేసి కాస్త 5 నిమిషాలు మాట్లాడు, అంతేగా. జైల్లో ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ బంధువులు ఏం చేస్తారు వాడిని, అయ్యా మీ బంధువులు వచ్చారట, మరి ఏమిటి, ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాం, చూసి మాట్లాడి వచ్చేసేయి అంటారు. వాడు తాళం తీస్తారు, వాడు వచ్చి వాడు కూర్చుంటాడు, వాడు ఆ పక్కన కూర్చుంటారు, ఏదో మాట్లాడతారు, టైం అయింది అంటాడు, వెళ్ళిపోతాడు. మన పూజ కూడా అలాగే ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు భగవంతుడికి టైం ఇచ్చి తాళం తీసి అష్టోత్తరం షష్టోత్తరం చదివేసేసి అయిపోయింది. ఇంకా టైం అయింది పూజ చేసుకుంటూ టైం అయింది. ఏమిటా పూజ, ఏమి టైం అయింది? టైం నీదా భగవంతుడిదా? భగవంతుడిది. మరి టైం ఎందుకైంది నీకు? ఫలానా. దాని ఫలితం ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తాడు. మరి నీకెందుకు అంత వర్రీ? పూజకి లేటుగా లేచావు కాబట్టి వాడు వర్రీ. నువ్వు లేటుగా లేచావు కాబట్టి పూజను తగ్గించేస్తావు, మిగతా ఏమి తగ్గించవు. ఆ రోజు టిఫిన్లో మెనూ 3 ఉండాల్సిందే, చట్నీ ఉండాలి, సాంబార్ ఉండాలి, ఇడ్లీ ఉండాల్సిందే, అందులో తగ్గదు. భగవంతుడు చేసే పూజ మట్టుకు తగ్గిపోతూ ఉంటుంది. హారతి టైం ఏమిటి కింద నుంచి అరుపులు పేడగొట్టులు. టైం అయింది ఎంతసేపు పూజ? ఆకలి కేకల కింద ఏమన్నా ఇవన్నీ ఏమనిపిస్తాయి అంటే భక్తులు అన్న వాళ్ళకి కామెడీగా అనిపిస్తాయి. ఏమిటి జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏది ముఖ్యం? భక్తుడికి ఏది ముఖ్యం? ఇది మాత్రమే ముఖ్యం. మరి వాళ్ళని ఎంత నెగ్లెక్ట్ చేయాలా? వద్దు. ఒకవేళ వాళ్ళకి నిజంగా పసిపాపే ఉంది అక్కడ ఏడుస్తుంది, నీ పూజలో కూర్చుంటే ఎట్లా? ఆ పరమాత్మ అందులో ఉన్నాడు, అక్కడ ఇప్పుడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో అది గ్రహించగలిగే శక్తి ఉండాలి. పరమాత్మ ప్రభు ఇది నీ లీల, నేను ఎక్కడ ఆపానో అక్కడే మొదలు పెడతాను. పూజ మతుకు నేను మొత్తం ఏం చేయదలుచుకున్నా మొత్తం చేస్తా ఈరోజు. అందులో ఆ సంబంధం నిన్ను అడ్డంకిలోనే పెట్టు, నా పూజ మట్టి కంప్లీట్ అవుతుంది. సాయంత్రం అవుతుందా అవని. అది భక్తుడికి దేనికి ముఖ్య ప్రాముఖ్యత ఇచ్చాడు ఇక్కడ? భగవంతుడికి ఇచ్చాడు ప్రాముఖ్యత. మిగతా అన్ని కర్తవ్యాలు. చంటిపిల్ల ఏడుస్తుంది, ఇవ్వాలి కర్తవ్యం, నీ కర్తవ్యం, అది నీకు బాధ్యత. ఆ పని చూసుకొని రా. కానీ మళ్ళీ భగవంతుడే మెయిన్. అందుకే రామకృష్ణ పరమహంస ఏమంటాడు, నువ్వు ఎప్పుడూ 2 చేతులు దేవుడి దగ్గరే పెట్టు. మరి పళ్ళు ఎవరు చేస్తారండి? ఒక చేతితో పని చేయి, మళ్ళీ ఇక్కడ పెట్టు. అవంగానే పని అవంగానే మనం ఏం చేస్తాం? చెయ్యి ఎక్కడ పెడతాం? 2 చేతులు ఇటు మొబైల్, లేకపోతే మంచి సీరియల్ వస్తే టీవీ కదా. అది పరిస్థితి కదా. ఇప్పుడు అట్లా అయిపోయింది, ఏం చేయలేము. భగవంతుడి ప్లేస్లో మనం ఎవరు పెట్టామయ్యా అంటే టీవీని పెట్టాం. చంటి పిల్ల తల్లి కూడా ఏం చేస్తుందంటే ఆవిడ కూడా 2 చేతులు ఇక్కడ పెడుతుంది. ఎక్కడ పెడుతుంది? దేవుడి దగ్గర పెట్టదు, రిమోట్ మీద పెడుతుంది. రిమోట్ మీద పెట్టి టీవీ రిమోట్ మీద లేకపోతే మొబైల్ మీద పెడుతుంది. వాడు ఏమైనా ఏడిస్తే ఒకసారి ఎట్ట ఈ చేతితో ఇలా ఉంటుంది, వాడిని ఆడిస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి మొబైల్ మీదే పెడుతుంది. మన దేవుడు అని చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అమ్మ 2 చేతులు దేవుడి దగ్గర పెట్టు, ఓ చేతితో పని చేయంటే 2 చేతులు మొబైల్ మీద ఉంది, ఇంకెక్కడ పెట్టండి చెయ్యి దేవుడి దగ్గర. మీరేదో చెప్తారు, మా 4 చేతులు ఉంటాయా మనిషికి, 2 చేతులు సాగితే చచ్చిపోతున్నాం చాలక, మళ్ళీ ఇంకో 2 చేతులు ఎక్కడ తెమ్మంటారు మమ్మల్ని? కలియుగ ప్రభావం. సో కలియుగంలో ప్రతి యుగంలోనూ గురువు అనేవాడు ఉంటాడు. శ్రీరామచంద్రుడికి కూడా గురువు ఉన్నాడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీపుడు గురువుగా ఉన్నాడు. కలియుగంలో కూడా ఎంతోమంది గురువులు ఉన్నారు, వస్తూనే ఉంటారు. కాబట్టి గురువు లేని యుగం లేదు. త్రేతాయుగంలో ఇంత చండాలంగా లేదు, కలియుగం అంత చండాలంగా లేదు, సత్యయుగంలో కూడా లేదు. అక్కడికి హాయిగా బతికిన రోజులు అవన్నీ కూడా. అయినా కూడా వాళ్ళకి గురువు అవసరం అయ్యాడు. కాబట్టి దీన్ని కనుక మనం సాధనని అకుంఠిత దీక్షతో చేయాలి అంటే ఆ యాటిట్యూడ్ గురువు ఉండాలి. గురువు లేనిదే అది సాధ్యం కాదు. గురువు ఒక్కడే ఉన్నదన్నట్టు చెప్పగలుగుతాడు. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు మీకు చెప్పగలుగుతున్నానంటే ఒక గురువుగా మీకు చెప్పగలుగుతున్నాను, గురుస్థానంలో ఉండి చెప్పగలుగుతున్నాను. మామూలుగా చెప్పగలను ఎవరికన్నా ఈ విషయం
ఇంత ఖచ్చితంగా చెప్పగలనా? చెప్తే వాళ్ళు స్వీకరిస్తారా? ఇదే పొరపాటును కూడా స్వీకరించరు. ఏమిటండి అలా మాట్లాడకూడదు కదా అంటారు. ఇది సత్సంగం కాబట్టి, మీ ఆత్మ వృద్ధి కోసం చెప్పాలి కాబట్టి, ఇది ఎక్కడ ఆగిపోతుందో తెలుసు కాబట్టి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ భాషలో చెప్పాలి కాబట్టి, ఆ ఉదాహరణలే నేను ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు తీసుకునే పద్ధతి బట్టి ఉంటుంది. అది ఆ తీసుకోవడంలో మళ్ళీ దోషం ఎక్కడో ఎంటర్ అయిందనుకో, అంతే సంగతులు. ఎందుకంటే గురువు తప్ప ఇంకెవరు మనల్ని రక్షించలేరు. ఒక్క గురువు తప్ప ఈ జన్మ నుంచి విముక్తి కలిగించేవాడు ఇంకొకటి లేడు. జన్మ విముక్తి కావాలి అంటే గురువు మాత్రమే. గురువే దైవం. దైవాన్ని గురించి చెప్పగలిగేవాడు గురువే. అందుకే కదా గురు గోవింద్ మీరు చెప్పారు కదమ్మా. తులసిదాస్ ఏమన్నాడు? గురువు గోవింద్ ఇద్దరు కబీర్ అనుకుంటా. ఇద్దరు కలిసి వస్తే నేను గురువునే ఎంచుకుంటానంటాడు. దేవుడిని ఎంచుకోను, భగవంతుని ఎంచుకోను, నేను ఈయన గురువునే ఎంచుకుంటాను. ఎందుకు అంటే అసలు ఆ దేవుడు ఎలా ఉన్నాడో చెప్పింది ఈయనే కదా. నాకు ఈయనకి వెళ్ళిపోతే ఇక తర్వాత నాకు ఆ నకిలీ దేవుడు అని అనుకున్నాను అనుకో, ఎవరు చెప్తారు? ఎవడో దేవుడు వేషం వేసుకొని రామ వచ్చాడు అనుకో, వాడు నిజంగా నేను భ్రమించవచ్చు. ఈ డ్రెస్ బాగుంది, కృష్ణుడు ఇంటి రామారావు వేసుకున్నాడు, వీడు కృష్ణుడు అయి ఉంటాడు, దండం పెట్టాను అనుకో, వాడు ఏదో పగటేసుగాడు అయి ఉంటాడు. నాకేం తెలుసు వాడు నిజంగా భగవంతుడో ఈ డ్రామా ఆర్టిస్టో? అది చెప్పేది ఎవరు? గురువు. కాబట్టి నాకు ఈయనే ముఖ్యం, ఈయన ద్వారానే నాకు భగవంతుడి గురించి తెలుస్తుంది అని చెప్పాడు అనమాట. కాబట్టి అవనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి గురించి చెప్పట్లేదండి. ఎవరి గురించో చెప్తే ఇది సోది అవుతుంది, ఇదో కాలక్షేపం అవుతుంది, టీవీలో వార్త అవుతుంది. ఇది చెప్పేది భక్తుడిగా మారిన మీకు చెప్తున్నా. భక్తుడిని ఎలా మనం అనుసంధించాలి, ఎలా భగవంతుడిని గుర్తించాలి, ఏ రకంగా మనం అది అందుకోవాలన్న విషయం చెప్తున్నాను మీకు. ఇది అందుకని మీకు చెప్తున్నా. అందరికీ ఈ విషయం చెప్పరు. కాబట్టి నేను ఇంతవరకు భక్తి స్థానానికి వచ్చాను కాబట్టి ఇక్కడి నుంచి నాకు ప్రయారిటీ ఎవరు ఉండాలి? కేవలం భగవంతుడు గురువు ద్వారా భగవంతుడు. నేను భగవంతుడు చూడదలుచుకున్నా గురువు ద్వారా చూసే ప్రయత్నం చెయ్యాలి. చేసినాడు మీకు చాలా హాయిగా ఉంటుంది మా ప్రయాణం, మామూలుగా ఉండదు. ఇప్పుడే కొంతమంది అనుభవిస్తున్నారు, మీరు నాకు ఆ విషయం తెలుసు. ఆ హాయిని మీరు ఎప్పుడైతే అనుభవిస్తారో అదే శాంతి అనమాట. అర్థమైందమ్మా? కాబట్టి పరమాత్మను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దోషంగా మాట్లాడి ఏదైనా వెకిలిగా మాట్లాడే మనుషుల దగ్గర ఉండొద్దు. ఎందుకంటే మన మనసు చాలా పిట్ట లాంటిది, పాల పిట్ట లాంటిది. చిన్న రాయి పెట్టి కొట్టినా అది చచ్చిపోతుంది. మనం పెద్ద గరుత్మంతుడు అంత గొప్ప పెద్దవాళ్ళం కాదు. మన మనసు అంత పెద్ద దృఢమైంది ఏం కాదు. పెద్ద బాంబు తీసి కొడితే కానీ అది పడిపోద్ది అనుకోవడానికి లేదు. చిన్న పాల పిట్ట లాంటిది ఇది. వాడు చిన్న రాయి బెట్ట తీసుకొని ఇలా ఇసిరినా కూడా చచ్చిపోతుంది. మన మనసు కూడా అంతే. ఇప్పుడు భగవంతుడి మీద ఉండే భక్తిని చాలా పొందిగ్గా దాంట్లో పెడుతున్నాం. మనం ఇల్లు ఎవడబడితే వాళ్ళతో కూర్చొని మనం కనుక దేవుడి గురించి సంభాషణ చేశామా, లేకపోతే వేరే విరుద్ధమైన సంభాషణ జరుగుతుంటే ఇది చచ్చిపోతుంది, ఈజీగా చచ్చిపోతుంది. అందుకని చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్తున్నాను? గురువు ఎందుకు చెప్తాడంటే, గురువు అన్నవాడు గురుస్థానంలో కూర్చొని ఎవరైనా సరే చెప్పాల్సింది ఏంటంటే, మనం ఆ స్థాయికి మనం భద్రపరచుకోండి అని చెప్తాం. డబ్బులు భద్రపరచుకోవడం మనకు తెలుసు, మన ఇంటిని భద్రపరచుకోవడం తెలుసు, కానీ మన ఆత్మను భద్రపరచుకోవడం మనకి తెలియటం లేదు. అందుకని నేను ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. అందుకని పరమాత్మలో దోషాలు ఎప్పుడు ఎంచకూడదు. పరమాత్మ ఎప్పుడు అదొక దివ్య గుణాన్వితుడే తప్ప దోషభూయితమైన వాడు కాదు. ఇప్పుడు రాముడికి సముద్రుడి మీద కోపం వచ్చింది. ఏమన్నాడు? నువ్వు కనుక దారి ఇవ్వకపోతే మొత్తం ఎండబెట్టేస్తానన్నాడు. తన సమర్థత అంతా బయట పెట్టేశాడు. అది పక్కన ఎవరైనా మాట్లాడితే మనం దాన్ని సముద్రుడు మనం బెదురుతాడా? మనవాడు ఎవరైనా మాట్లాడితే ఏం బెదరడు. వీడికి అంత సమర్థత ఎక్కడ ఉంది అనుకుంటాడు. వీడి సమర్థత వీడికి ఎక్కడ ఉంది? ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడులే. ఏదో అంటారు చూసారు, ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడద్దు అన్నట్టుగా. నువ్వు తిట్టి ఆకాశాన్ని తిట్టి సూర్యుడిని తిట్టి తుప్పని పైన ఊస్తే ఏమవుతుంది? నీ మొహం మీద పడుతుంది. అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళి ఎండబెడతానంటే నువ్వు అంత గొప్పవాడివా? ఆ సమర్థత ఉన్నది ఎవరు? ఓన్లీ పరమాత్మకే ఉంది. ఎందుకంటే ఆయన కనుసన్నల్లోనే సృష్టి అంతా నడుస్తూ ఉంది కాబట్టి ఆయన భయపడుతుంది. ఆయనకి భయపడతాయి ప్రకృతి విషయాలన్నీ కూడా. అందుకని సముద్రుడు భయపడిపోయి వచ్చి, స్వామి నా ధర్మాన్ని మరి వదిలేయమంటారా? మీ కార్యం చేసే బాధ్యత నాదే, కానీ నాకంటూ మీరు ధర్మం ఇచ్చారే సముద్రుడిగా,
మరి ఈ ధర్మాన్ని నేను వదిలేస్తే సకల జీవరాశికి నష్టం వస్తుంది. అది మీరు మర్చిపోయారని కాదు, నేను ఒకసారి నా ధర్మం మీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆయన గ్రహించి తెలుసు. అప్పుడు ఆయనకి బుద్ధి ఇచ్చాడు. ఎవరికి? సముద్రుడికే ఒక బుద్ధి భగవంతుడు పరమాత్మలో బుద్ధి చొప్పిస్తాడు. ఏం చెప్తాడు ఆయన? దానికి సమాధానం ఆయనకి సొల్యూషన్ ఏం చెప్తాడు? స్వామి, మీరు వేసే రాళ్ళు తేలేలా నేను చేస్తాను. ఎక్కడైతే మీ దారి ఉందో ఆ దారిలో మీరు వేసే రాళ్ళు పైకి తేలేలా మటుకు నేను అక్కడ లైట్ అయిపోతాను, అంటే బరువు అయిపోతాను. అంతే కదా. ఇప్పుడు ఏదన్నా ఇక్కడ రాయి పెట్టామమ్మా, అది లోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే కింద నేల గట్టిగా ఉండాలి. అంతే కదా. బాగా బురద ఉందనుకోండి, అందులో రాయి పెడితే ఏమవుతుంది? లోనకి పోతుంది. నీళ్ళే ఉన్నాయనుకోండి, దానిపై రాయి పెడితే ఏమవుతుంది? మునిగిపోతుంది. ఆ రాయిని ఆల్మోస్ట్ ఆయన మట్టిలాగా తయారు చేసేసాడు. అంటే అంత గట్టిగా అయిపోయేలాగా ఆ కాస్త ప్రదేశంలో. అంతే కదా. ఎప్పుడన్నా పిల్లలు మన చిన్నప్పుడు ఆడిస్తూ ఉంటాం, చిన్న పిల్లల్ని ఇలా చెయ్యి ఇలా పెట్టి గట్టిగా పెడతాం, బలమంతా తీసుకొచ్చి భుజం మీద పెడతాం, వాడు ఇక్కడ పట్టుకు ఎలాడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు చేస్తున్నారు నాకు తెలియదు కానీ మన చిన్నప్పుడు చేసేవాడు. అది తాతల దగ్గర వాళ్ళ దగ్గర ఆడుకునేటప్పుడు ఈ చెయ్యి గట్టిగా పెట్టేవాళ్ళు వాళ్ళు, ఈ మామయ్యలు కానీ తాతలు కానీ వాళ్ళు. మామయ్యలు ఎక్కువ. వాళ్ళు ఇలా పెడితే మనమేమో ఈ దండం కింద పట్టుకొని దాన్ని ఇట్ట ఊగుతూ ఉండేవాడు. మరి ఆయన బలమంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అప్పుడే సాధ్యమైంది. అవునా? ఏది అసాధ్యం లేదమ్మా. సముద్రుడు అక్కడ ఏం చేసినట్టు లెక్క అనమాట. అక్కడ ఆ ప్రాంతంలో అలా గట్టిగా చేసేసాడు వాటర్ని. ఎయిరా వేసినా కూడా తేలుతుంది తప్ప అది కిందకి మునగదు. అప్పుడు పడిపోతున్నాయి కదా బ్రిడ్జిలు, చూస్తున్నాం కదా మనం, పడిపోయింది కదా. అది పంబన్ బ్రిడ్జ్ అమ్మ. శ్రీలంక దాకా వెళ్ళలేదు కదా, అది పంబన్ బ్రిడ్జ్, రామేశ్వరం ఉంది. అవును, అది ఎప్పుడో వేశారు కదా. అప్పుడు ఎప్పుడో ఉంది కదమ్మా, పాడైందనే వేశారు అంతే, కొత్తగా వేసింది ఏం కాదు అది. అదేనమ్మా, చూశాను నేను, వెళ్ళాను మొన్న వెళ్ళాను. అంటే ఆ రకంగా మనకేంటంటే భగవంతుడిని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అంటే మరి మీరు శాంతం అన్నారు కదా, అందుకని విషయం చెప్పాల్సి వచ్చింది నేను. అయితే అందులో ఎక్కడో చోట కోపం వచ్చింది కదా అని ఫీలింగ్ ఉండిపోతుంది వీళ్ళకి. కాబట్టి భగవంతుడు చూసే విధానం నేను మీకు చెప్పాను అనమాట. ఏమ్మా, సో మనం ఇప్పుడు చేసిన భజన, ఏ భజన అయినా సరే, ఏ కీర్తన అయినా కానీ రామ కృష్ణ అంటే వాళ్ళ రూపం ఒకటే కాదు మనకు రావాల్సింది, వాళ్ళ గుణాలు రావాలి. అందుకనే వారి యొక్క చరిత్ర చదువుతూ ఉండమంటారు. రామాయణం చదువుతూ ఉంటే రాముడి గుణాలు ఒకటి కనిపిస్తూ ఉంటాయి. ఆ భజనలో ఆయన యొక్క గుణాలు, ఆయన లీలలు మనకి అలా కనిపిస్తూ ఉండాలి. లేకపోతే ఒక్క కృష్ణారామ అంటే రామారావు, ఎన్టీ రామారావు, కృష్ణుడిగా రాముడు కనిపిస్తుంటాడు, మనకి సినిమా కనిపిస్తుంటుంది ఇక్కడ. అంతే కదా. మన రామాయణం చదవం, దాని గురించి విషయాలు తెలియవు, సత్సంగాలకు వెళ్ళాం, గురువుగారిని ఎవరిని ఆశ్రయించాం, ఆ ప్రవచనాలు వినకపోయేటప్పటికి ఏం జరుగుతుంది? మనకి మన మనసులో ఏ నాలెడ్జ్ ఉందో ఆ రీలే ఓపెన్ అవుతుంది, ఆ సినిమానే ఓపెన్ అవుతుంది. మన మనసులో ఉన్నది కేవలం సినిమా నాలెడ్జ్ తప్ప ఇంకోటి లేదు మన జనరేషన్కి ముఖ్యంగా. తర్వాత సీరియల్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్యాచ్ సీరియల్కి వచ్చారు, అవే తిరుగుతుంటాయి. ఎందుకంటే మనం ఏది చూసామో అదే లోన్ ప్రింట్ అయి ఉంటుంది కదా, అది వస్తుంది. రూపం కాదు కావాల్సింది, కృష్ణారామ రూపాలు కాదు, వారి గుణాలు, దైవీ గుణాలు మనం కనుక పదే మననం చేస్తుంటే మనకి ఏం చేయాలో అర్థమవుతుంది. కష్టకాలం అంటే ఏమీ లేదమ్మా, అర్థం చేసుకునే కాలమే ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాను కదా, ప్రముఖ స్వామి మహారాజు చిన్న బాలుడు యోగి స్టోరీ చెప్పాను కదా. అప్పుడు ఏమనిపించింది మనందరికీ? అవును కదా అనిపించింది, ఇలా చేయొచ్చు కదా, మనం ఎలా వ్యవహరించాలో అర్థమైంది కదా. ఇప్పుడు పిల్లలైన వాళ్ళు ఆత్మలే అనిపించిందా లేదా? వాళ్ళతో కూడా చాలా గౌరవంగా మనం ప్రవర్తించాలి. పిల్లలు కదా అని వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. నా భార్యే కదా పడి ఉంటుందిలే అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ట్రీట్ చేయకూడదు. నేనే కదా గొప్పవాడిని, మిగతా వాళ్ళందరినీ కూడా పని వాళ్ళని వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు నేను దూషించకూడదు. ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఒక్క ఉదాహరణ, ఒకవేళ నీది తప్పై నీ వలన వాడు బాధపడితే ఎవడన్నా సారీ చెప్పు. నీ వలన ఏ ఆత్మ నాకు క్షోభిస్తుందని తెలిసిన మరుక్షణం సారీ అని చెప్పు. ఇన్ని విషయాలు అనేది ఒక్క చిన్న సంఘటనలో తెలిసినాయి. ఎందుకు తెలిసినాయి? ఆయన గుణాలు బట్టి మనకి ఒకటి మనకి అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత మనం చేసిన తప్పులన్నీ రీల్లా కనిపిస్తాయి. అప్పుడు
మనం చేసినవన్నీ కూడా ఒక రీలులా కనిపిస్తాయి. అప్పుడు భగవంతుడా నాకు ఈ నాలెడ్జ్ రాకముందు ఏం జరిగినా కూడా నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది, ఇకపైన బుద్ధిగా నేను ఇటువంటి విషయాల్లో నీ యొక్క గుణాలనే నేను ఆపాదించుకొని అదే రకంగా నీలాగానే నేను ప్రవర్తిస్తానన్నప్పుడు మీలో ఒక రకమైన తేజస్సు వస్తుంది. పక్కవాడికి అర్థం కాదు, వాడి కింద మీద పడిపోతుంటాడు, మనం ఏమీ చెల్లించాం, వాడికి అర్థం కాదు, ఏమిటి వీడికి ఏమీ అనిపించట్లేదు ఏమిటి అనుకుంటూ ఉంటాడు. అంతే కదమ్మా. లేకపోతే ఏమనిపిస్తుంది, అందరూ వచ్చే సీట్లో కూర్చున్నాక వస్తాడు వాడు, ఒకడు ఇలా వస్తాడు, టింగ్ టింగ్ అని, వాడు అధికారం అనుకోండి. వాడు వచ్చి వెనక ఎదరు సీటు ఖాళీ వదిలే చూస్తుంటాడు. వెనకాల ఖాళీ ఉంటే కూర్చోడు. ఎందుకని వాళ్ళలో ఒక రకమైన అహం, పొగరు. దేనికి వచ్చింది ఆ పొగరు? వాడు నాలాగే మనిషేగా, ఎందుకు వచ్చింది పొగరు? అధికారం. మరి వీడికి చలనం లేకుండా ఉన్నాడు. నేను చెప్పిన ఒక వ్యక్తి, వాడికి గౌరవం అక్కర్లా, సత్కారం అక్కర్లా, చేత్కారంలో ఏం పట్టించుకోడు. మరి ఆయనలో ఏముంది? వాడు మనిషే కదా. మరి వాడి ప్రవర్తన అలా ఎందుకు ఉంది, ఈయన ప్రవర్తన ఎలా ఎందుకు ఉంది? వీడు వెనకాల దేని గురించి చూసుకుంటున్నాడు? పదవి, మతం. ఒకడేంటి? భక్తి. అతనిలో భక్తి. ఇద్దరు చూడడానికి మనుషులే, పెద్ద తేడా ఏం లేదు. చూసారా గుణాలు ఎంత తేడా ఉందో? కాబట్టి ఇది గ్రహించి మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అన్న విషయం తెలుసుకొని ప్రయత్నం మొదలు పెడితే భగవంతుడు అలా చక్కగా అలా తీసుకెళ్ళిపోతాడు. తాడు కట్టి మీరు నడవాల్సిన పని కూడా ఉండదు. మీకు ఇలా బంధం వేస్తాడు, ఇట్లా ఈ చక్కగా తీసుకెళ్తాడు, అలా తీసుకెళ్తాడు. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువ మంది అక్కడ భగవంతుడి విగ్రహం ఉంటుంది, ఇలాగే వాడెవడో వస్తాడు ఇలాగ ఇస్త్రీ బట్టలు వేసుకొని, ఐరన్ మ్యాన్ లాగా వస్తాడు, ఇలా కత్తెర బట్టలు. విజయవాడలో ఉంటారు ఎక్కువ ఇట్లా ఇలాగా ఏదో ఐరన్ ఇనప కచ్చడాలు వేసుకున్నట్టుగా, అదేలే కద్దరేలేండి, దాన్ని ఏదో బాగా ఇస్త్రీ చేసి ఇట్లా ఇలా చూసుకుంటూ వస్తాడు. చూసుకుంటూ వచ్చి ఇలా రౌండ్ వేస్తాడు, ఇలా చూస్తాడు. మనం అందరం కూడా దేవుడిని చూడడం అనేసి ఆడే చూస్తాడు. అవసరమా మనకి? నమస్కారం అండి, గౌరవ అధికారం గౌరవ, బాగున్నారా, రండి, చైర్ ఆఫర్ చేయండి, కూర్చోబెట్టి. లేదు వాడు ఫస్ట్గా చేరే కోరుకుంటున్నాడు అనుకో, వాడు మనసులో బాధ ఉంటుంది కదా. ఈ ఆత్మ ఏ రకంగా క్షోభిస్తుంది? వెనకాల సీట్లో కూర్చుంటే క్షోభిస్తుంది. కాబట్టి మన ఫస్ట్లో సీట్ ఉన్న వాళ్ళం లేచి, మనం భక్తులం కదా, మనకి ఏం లేవు, ఏ సీట్ అయినా భగవంతుడిదే కాబట్టి లేచి రండి అని చెప్పి ఆడు కూర్చోబెట్టి ఆత్మను ప్రసన్నం చేసేసి మన పని ఆయనకి వాసన ఇచ్చేసేసి, నా పని ఏంటి, భగవంతుడిని చూడడం, భగవంతుడి వైపుకి వచ్చాను, ఇక్కడ భగవంతుడి కోసమే వచ్చా, ఇది మెయిన్ నాకు ఇవాళ, అది కాదు ఇదమ్మా. ఇది ఎందుకు చెప్పాను నేను? ఆచరణలో మనం ఎలా చేయాలన్న విషయం తెలియడం కోసం నేను ఈ విషయం చెప్పాను. ఇది ఆచరణలో చెప్పడానికి సింపుల్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? నేను చెప్పినప్పుడు సింపుల్గా ఉంది, కష్టమేం కాదు. కానీ మీకు అలవాటు లేదు కాబట్టి స్టార్టింగ్లో మీరు ఎప్పుడు ఈజీ అవుతుంది అది? ఈ సంఘటన నేను చెప్పి మీరు ఎక్కడ కూర్చున్నా వెంటనే గుర్తు వస్తూ ఉండాలి. దాన్ని ఏమంటారు? ప్రస్తుతం మీరు ఏం చేశారు? శ్రవణం చేశారు. దాన్ని ఏం చేయాలి? మననం చేయాలి. పదే మననం చేయాలి. మనం ఏం చేస్తాం? శ్రవణం చేసి దీన్ని వదిలేసేసి ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకొని ప్రయత్నిస్తాం, రాదు. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఏదైతే విన్నారో వీటన్నిటినీ కూడా మనసులో ప్లే చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో కూడా, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో, రాత్రి వరకు పడుకున్నప్పుడు కూడా కనీసం 24 గంటలు దీన్ని కనుక మీరు మననం చేస్తూ ఉంటే, ఎలాగో వీడియో వెంటనే పెడుతున్నాను నేను, ఆడియో వెంటనే అది రాత్రి విని పడుకుంటే, పగలు ఏం చేసినా కూడా రాత్రి పడుకోబోయే ముందు కనుక అది విని మీరు పడుకుంటే, సబ్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది లోపల, మనకు తెలియని మైండ్ ఉంటుంది, అందులో అది రికార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే రికార్డ్ అయిపోతుందో అవసరానికి మీకు గుర్తు చేస్తుంది. అది బీరువాలో డబ్బులు ఉన్నాయని తెలిస్తే మీకు అవసరానికి తీసుకుంటారు. అసలు అక్కడ డబ్బులే లేకపోతే ఎట్టా? ఏం చేయలేము. అట్లాగే సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏం జరుగుద్ది? అది బయటకు వస్తుందా? రాదు. అలా మననం చేయాలి. మననం చేసి అలాగా ఇలాంటి సందర్భాలు కనబడినప్పుడు మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. లేకపోతే అది 2 రకాలుగా మారుతుంది. నేను చెప్పింది ఇంకోలాగా విపరీతార్థం చేసుకోవచ్చు.
అంటే పెద్ద పెద్ద గొప్పలను ఏమో నెగ్లెక్ట్ చేయాలన్నమాట, పట్టించుకోకూడదనమాట, భక్తులనే పట్టించుకోవాలన్నమాట అని భావన కూడా రావచ్చు. తప్పు. అందరిలోనూ నారాయణ ఉన్నాడు. ఆ నారాయణ నేను చూస్తున్నాను, మిగతా వాళ్ళు చూడకపోవచ్చు, అది నాకు అనవసరం. చూస్తున్నప్పుడు నేను ప్రతివాడికి నమస్కారం పెడతాను. వాళ్ళు వీళ్ళని నాకేమి పొరపచ్చాలు లేవు. మా వాచ్మెన్కి పెడతాను, సెక్యూరిటీ వాడికి పెడతాను, ఎవరికైనా నమస్కారమే అంటాను. నాకు ఈ డిఫరెన్స్ పట్టించానంటే మళ్ళీ నాకు అనవసరం, అది మళ్ళీ వేరే అయిపోతుంది. అలాగే ఆ ఆత్మను ప్రసన్నం చేసుకో అంటే ఆత్మకి క్షోభ కలిగించకూడదు కాబట్టి అంతవరకు నేను ప్రవర్తిస్తాను. నా వలన క్షోభ ఎదుటివాడికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆ రకంగా నేను గౌరవిస్తాను తప్ప అదే ప్రపంచంగా అదే లోకంగా అసలు పర్పస్ మర్చిపోయి లక్ష్యం మర్చిపోయి అందులో నేను వేరే దారిలోకి వెళ్ళిపోను. ఒక కర్తవ్యంగానే చేస్తాను అని మనం అనుకోవాలన్నమాట. ఒక సభలోకి వచ్చినప్పుడు ఒక ఇది తీసుకోవాలి, అంటే ఒక ఓత్తులాగా తీసుకోవాలి. నేను నిజంగా మిమ్మల్ని మరి మెచ్చుకుంటే మంచిదో కాదో నాకు తెలియదు, గురువుగా మెచ్చుకోవచ్చు, పర్వాలేదు. మీ అందరిలో కూడా నేను చూశాను సత్సంగ సభలో, మన యొక్క సెలవు ఉత్సవంలో ఎంత చక్కగా మీరు ఎంత పార్టిసిపేట్ చేశారంటే మీలో ఆ దివ్యాత్మలు ఉండబట్టి అలా చేశారు. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా మీ భావన అంతా భగవంతుని మీదే ఉంది, గురువు మీదే ఉంది, గురువు చెప్పే వచనాల మీదే ఉంది. నిన్నంతా కూడా మీరు గురు పూజని ఎలా చేశారంటే మన గురు పూర్ణిమని ఎంత దివ్యంగా చేశారమ్మా. నేను గమనించాను, వీళ్ళందరిలో అది ఉంది. ఎక్కడ కూడా ఏదో పేరుకి చేసాంలే, ఏదో చేద్దాంలే, వాళ్ళకి ఎలా ముగిద్దాం అలా లేదు. మనస్ఫూర్తిగా మీరు చేసినటువంటి వంటల దగ్గర నుంచి ప్రసాదాల దగ్గర నుంచి నిన్న ఎంత చక్కగా చూడండి. వాళ్ళు ఆశ్చర్యపోయారమ్మా వచ్చిన వాళ్ళు. కాదు వాళ్ళు అసలు ముందేమో మొహమాట పడ్డాళ్ళు ఏడుగు మొదలుపెట్టారు, వేసుకోవడం మొదలుపెట్టారు. ఏది వేసుకోండి పర్వాలేదు, సర్వ్ చేసుకోండి అని. దే లైక్ ఇట్, అంత ఇష్టపడ్డారు. ఒకటి వాళ్ళకి అర్థం కాల, ఇంత యూనిటీ, ఇంత ఇది ఎక్కడ, ఇలాంటి సమూహం ఎక్కడ ఉంటుంది, ఇంత ఐక్యమత్యంగా, ఇంత చక్కగా, ఇంత ఇదిగా ఉన్న సముదాయం గుంపు ఎక్కడ కనబడదు. అది సత్సంగం యొక్క పవర్, ఎవరో పవర్ కాదు ఇది. సత్సంగంలోనే పరమాత్మ ఉంటాడు. అందుకే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నువ్వేమన్నా చేయి, పూజ చేస్తావో, వ్రతం చేస్తావో, యజ్ఞం చేస్తావో, దానం చేస్తావో, ధర్మం చేస్తావో, ఏమన్నా చేయి, సత్సంగంలోనే నేను ఉంటాను తప్ప వాటిలో ఎక్కడ నేను ఉండను. ఎందుకని అతను నీ అహంతో చేస్తావు, నీ అహం వాడతావు. ఇక్కడ అహం భావం లేకుండా నిర్మోహత్వంతో చేస్తావు, నిరహంకారంతో చేస్తావు, ప్రేమతో చేస్తావు. నిన్న అది అలాగా. అందుకనే అది వెలుగు ఎలా వచ్చిందండి నిన్న. మీకు అన్ని భగవంతుడి బ్లెస్సింగ్స్, గురువుగారి బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఉంటాయి. అది మీకు జీవితంలో కనిపిస్తాయి, డోంట్ వరీ. మీ జీవితంలో వెళ్ళే కొద్దీ కూడా ప్రకాశమే ప్రకాశం, చీకటి అన్నది ఉండదు. ఇంకా కావాలంటే మీరు దీన్ని టెస్ట్ చేసుకోండి కావాలంటే, ఏమా అది. కాబట్టి రాముడి గురించి అది. కాబట్టి రాముడి గురించి ఎవరే మాట్లాడినా చాలా ధైర్యంగా, చాలా ఇదిగా, ఉన్నట్టుగా మీరు చెప్పండి గుణాలని. అంతేగాని ఏదో జై శ్రీరామ్ అని గట్టిగా రాక్షసులు అరవద్దని చెప్పండి ఎవరన్నా సరే. అది వద్దు. జై శ్రీరామ్, రాముడు శాంతంగా ఉంటాడండి. నువ్వు మాట్లాడే పద్ధతిలోనే శాంతం లేదు, వాటి రాముడిలో శాంతంగా ఉంటాడు, నువ్వు ఎట్ట చెప్తున్నావు? ఈ మధ్య అదొకటి ఎక్కువైపోయింది, అంతొద్దు. నిజంగా ఆయన అంత శాంతివంతుడు అయితే అందరు కనీసం 10వ శాంతివంతుడు నీ మొహంలోనూ నీ యొక్క మాటలు కనిపించాలిగా. జై శ్రీరామ్ అండి అను. అబ్బే ఆ వందనమే ఉండదు. నువ్వు అనపోతే కొడతానన్నట్టు జై శ్రీరామ్ అంటాడు, మీదకి వచ్చేస్తున్నట్టుగా. ఎందుకట్లా? రే బాబు నువ్వు అంటాను కానీ జనకుంటారా బాబు, మీద కొట్టేలా ఉన్నావు. అంతొద్దే. చక్కగా ప్రశాంతంగా జై శ్రీరామ్ అంటే వాడు కూడా ఓహో రామభక్తులు అంటే ఇంత వందనంగా, ఇంత పద్ధతిగా ఉంటారన్నమాట అని తెలియాలి. ఇవాళ మీరు మా స్వామినారాయణ భక్తులను చూస్తే మీకు అర్థమవుతుంది కదా. మీరు గుడికి వచ్చి ఉంటారు, మేము కాళ్ళకి దండం పెడతాం ప్రతి భక్తుడికి. చూసారు, మీరు చూసే ఉంటారు కదా, చూసారు కదా. ప్రతి భక్తుడికి కాళ్ళకి, ప్రతి వాళ్ళకి ఒకళ్ళు కాళ్ళకి దండం పెడతారు, మీరు చూసే ఉంటారు. వాడి పిల్లాడైనా సరే భక్తుడు ఆత్మ ఇత్తే. అప్పుడు ఏమనుకుంటారు చూసేవాళ్ళు, అమ్మో వీళ్ళ అహంకారం అన్నది అసలు కొంచెం కూడా కనబడదు వీళ్ళకి, అది భగవంతుడి లక్షణం అని తెలుస్తుంది. మిగతా గుళ్ళకి వెళ్ళండి, అహంకారం మెట్లుగా కనిపిస్తుంటుంది, స్థాయిల్లో కనిపిస్తుంది. 100 రూపాయల టికెట్ ఇచ్చినోడు ధర్మదర్శనంకి వెళ్ళి ఇలా చూస్తాడు. 1000 రూపాయలు ఇచ్చినోడు ఇంకా ఇలా చూస్తాడు. వాళ్ళకి ఏదైనా మనం ఇస్తాం, పండు తమ్ముడు ఏదైనా ఇస్తాం, ఇచ్చి ఆయన పాదాలకి నమస్కారాలు చేస్తాం.
గుడిలో భగవంతుడు తప్ప వాళ్ళకి పెట్టకూడదు, అయినా వాళ్ళ పాదాలు పెట్టకూడదు, భగవంతుడి ముందు పక్కన పెట్టొచ్చండి, పక్కన పెట్టొచ్చు, పక్కన ఉన్నప్పుడు పెట్టొచ్చు. గర్భగుడిలో అంటుకోకూడదు. అదేం కాదండి, అయ్యేం కాదు, అవన్నీ తర్వాత భగవంతుడి మీద మీ దృష్టి పక్కకి వెళ్ళిపోతుంది. భగవంతుడి ముందు అందరూ ఒకటే. అతని పని అతను చేస్తున్నాడు అంతే. అతను గొప్ప పని ఏం చేయట్లా, అతని పని అతను చేస్తున్నాడు. మీరు భక్తులు, నిజంగా అతను మీ కాళ్ళకి దండం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, అతను భగవంతుడి సేవలో ఉన్నాడు. భక్తుడు ఎక్కడి నుంచో వచ్చాడు అంటే నువ్వు ఆయనకి అతిథివి, నువ్వు ఆయనకి అతిథివి. భగవంతుడికి చూడడానికి వచ్చిన సేవకుడు ఎలా బిహేవ్ చేయాలి నీతో? సపోజ్ పెద్ద ఆయన ఇంటికి వెళ్తున్నారు, మీరు పెద్ద ఆయన ఇంటికి వెళ్తే ఏం చేయాలి? నౌకరు ఏం చేస్తాడు మీకు? ఆయన తరపున మీకంతా సేవ చేసేది ఎవరు? నౌకరే కదా, అవునా కదా? ఆ రకంగా మాట్లాడాలంటే ఈ రకంగా చేయాలి. కాబట్టి అలా వద్దు, అంత అవసరం లేదు. కాకపోతే మనని అక్కడ దండం పెట్టుకుంటాము. ఇప్పుడు మా స్వామినారాయణ గుడిలో కూడా సాధువులు వెనక్కి వెళ్ళిపోతారు. అక్కడ చాలామంది అడిగి అక్కడ కాళ్ళకి దండం పెడుతుంటారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఇది ముఖమంటపంలో ఉన్నప్పుడు, అది ఇలా ఉంటుంది చూసారా, ఫెన్సింగ్ ఉంటుంది, ఆ లోపల ఉన్నప్పుడు పెట్టకూడదు. ఆయన ముందు పెట్టకూడదు, పక్కకి అటు ఇటు వెళ్ళినప్పుడు పెట్టాలి. మీకు క్లియర్ అయిందా? పద్ధతి కాదమ్మా ఇది. అదేంటంటే భగవంతుడి ప్రయారిటీ మనకి. ఇప్పుడు చిన్న ఉదాహరణ, అక్కడ మినిస్టర్ గారు ఉన్నాడు, వాడి పక్కన బంట్రోతో పిఏనో ఉన్నాడు, ఈ పక్కన వెళ్ళి వీడికి మాత్రం దండం పెట్టుకుని బాగున్నారా అనుకోండి, ఆయనకి దండం పెట్టుకుని వెళ్ళిపోతే, ఆయనకి పట్టుకుని ఇలానే వెళ్ళిపోతే నీ భావం ఎక్కడుండాలి? నీ అంకిత భావం దేని మీద ఉండాలి? ఆయన మీద ఉంటూ ఈయన పలకరించిన బాగున్నారండి అని అటే చూసుకుంటూ వెళ్ళాలి, అంతే కదా? మళ్ళీ అవకాశం నాకు రాదేమో అన్న పద్ధతిలో మనం వెళ్ళాలి. అంతేగాని ఈ దారిలో వాళ్ళందరితో పిచ్చాపాటి పెట్టుకుంటూ ఉంటే ఆయన మిస్ అయిపోతావు. వీళ్ళందరినీ గౌరవించుకుంటూ పోతే కనబడ్డారు కదండి, మీరు గౌరవించి మాట్లాడాలి కదండి. ఇప్పుడు కాదని మాట్లాడాల్సింది. ఈయన బయటికి వెళ్ళాక తగ్గిరిగ్గా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోండి. భగవంతుడి దగ్గర అందరూ ఒకటే, ఇక్కడ అందరూ భగవంతుడి కోసం వచ్చాం. అదేనమ్మా, అందరినీ వద్దమ్మా. ఇప్పుడు చెప్తుంది అదే. మొన్న మహాన్ స్వామి మహారాజ్ ఇప్పుడే విన్నాను వీడియో. అతను ప్రిన్స్, ఇది గల్ఫ్ కంట్రీస్లోనో సిరియాకి సంబంధించిన కింగ్ కొడుకు. అతనికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. అతను ఒకసారి ఇండియాకి వచ్చి మహాన్ స్వామి మహారాజ్ చూడడానికి కోసం ఇండియాకి వచ్చాడు. వస్తానని చెప్పాడు. వస్తాను నేను స్వామి దర్శనం చేసుకున్నానంట. అంటే అప్పుడు బ్రహ్మవిహారి స్వామి అని ఇప్పుడు అబుదాబీలో మందిరం కట్టారు కదమ్మా, ఆ మందిరం ఇన్ఛార్జ్ ఆయన. అబుదాబీలో కట్టారు కదా, ఆ మందిరం ఇన్ఛార్జ్ బ్రహ్మవిహారి స్వామి అని. ఆయన యూకే, ఆయన యాక్చువల్గా అంటే ఇండియనే, యూకేలోనే సిటిజను. ఆయన కూడా సాధువు అయిపోయాడు, చిన్నప్పుడు అయిపోయాడు, ఇంటర్మీడియట్ అవ్వగానే అయిపోయాడు. ఆయన అడిగాడు అనమాట, ఎందుకు అంతగా ఎలా అనిపించింది మీకు, ఎందుకు అనిపించింది రావాలని, ఆయన చూడాలని ఎందుకు అనిపించింది? అందులో వచ్చి డౌట్గా అందరికి వచ్చే అనుమానమే కదా. అడిగితే ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? సరిగ్గా 8 సంవత్సరాల క్రితం నేను ఆయన్ని చూడడం, ఆయన్ని కలవడం తటస్థించింది, ఏదో రకంగా తటస్థించింది. అప్పుడు నాలో ఫుల్ నెగిటివ్ ఉండేది. నా యొక్క ఆలోచన పద్ధతులు ఎలా ఉండేయంటే అంతా నెగిటివే. ఎదుటోడు ఎంత పాజిటివ్ చెప్పినా వీడు నెగిటివే భావం తీసుకుంటాం అలవాటు, నెగిటివ్గా మాట్లాడడం అలవాటు. ఎందుకని ఆ భావం ఎప్పుడు వస్తుందంటే ఎదుటివాడు చెప్పేవాడు నా స్థాయి కాదు అన్నప్పుడు వస్తుంది ఆ మాటలు. నేను అందరికన్నా గొప్పవాడు, నాకు చెప్పేది గొప్పవాడా వీడు అన్నట్టుగా వస్తుంది. ఎప్పుడైతే నా మనసులో దూరుతుందో అప్పుడు స్టార్ట్ అవుతాయి ఈ యొక్క భావనలన్నీ స్టార్ట్ అవుతాయి. అట్లాంటి భావనతో ఉండేవాడు ఎప్పుడు అతను. ఎందుకంటే అందరి మీద చాలా అమీరు, బాగా డబ్బులు ఉన్నవాడు. అతను ఏ దేశంలో అయినా ఇలా చెప్తే పనులు అయిపోయాయి. మరి వ్యక్తి, ఆ స్థాయి వ్యక్తి. సరే కలుద్దామని వస్తే ఆయన కలిసి చూడంగానే తనలో ఒక రకమైన ఇది వచ్చిందంట. ఆయనలో ఆ శాంతి ఇది చూసి ఒక రకమైన చేంజ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత స్వామిని అడిగాను నేను. అడిగితే స్వామి మరి నాకంతా నెగిటివ్ ఫీలింగ్సు, నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచన వస్తున్నాయి, ఏమిటి కారణం అంటే అప్పుడు ఆయన అంటాడనమాట, నువ్వు చూసేది ప్రపంచం అంతా అదే ఉంది కదా స్వామి అన్నాడంట. ఇప్పుడు మీరు అన్న కోసం చెప్తున్నా. అంటే ప్రపంచంలో ఏమున్నాయో నీకు అనవసరం. నువ్వు పాజిటివ్గా ఉంటే నీకు శాంతంగా ఉంటుందా? ఉంటుంది. అలాగే ఉండు.
పాజిటివే చూడు. ఇది కనబడే ప్రతి దాంట్లోనూ పాజిటివే తీసుకో. నువ్వు నెగిటివే తీసుకొని పాజిటివ్ని కోల్పోతున్నావు, కేవలం పాజిటివ్ మాత్రమే చూడు అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, ఫోకస్ ఇతరుల మీదకి వెళ్ళదు నా మైండ్. నేను సరిగ్గా ప్రవర్తిస్తున్నాను లేదా, నా ఆత్మ నేను శాంతం, నా ఆత్మలో శాంతాన్ని అలా పదిలిపరచుకోగలుగుతున్నానా, ఎదుటి వాళ్ళ ఆత్మకి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తున్నానా, ఈ 2 క్వశ్చన్సే ఉంటాయి. నా యొక్క శాంతిని పోగొట్టుకోకుండా నా ఆత్మలో శాంతిని పదిలం చేసుకుంటున్నానా లేదా, లేదు ఎదుటి వ్యక్తికి ఏమన్నా వాళ్ళ ఆత్మకి ఏమైనా క్షోభ కలిగేలాగా నా మాట కానీ, నా పద్ధతి కానీ, నా వ్యవహారం కానీ ఉందా. అది చిన్నపిల్లోడు అవ్వచ్చు, ముసలోడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ధనికుడు అవ్వచ్చు, బీదవాడు అవ్వచ్చు, ఏదైనా కానీ, ఈవెన్ పశువు కూడా కావచ్చు. పశువు కదా అని టప్పని గట్టిగా కొట్టడం, చెట్టు కదా అని చెప్పి వెళ్తూ ఏం తోచినట్టు దాన్ని లాగడం, దాని కొమ్మలు తుంచడం, దాని ఆత్మ క్షోభించదా. ఈ రకంగా అంటే నేను చెప్పేది ఒకసారి ఇది వస్తాను అంటలేదమ్మా నేను. ఇది కనుక మనం అలవర్చుకున్నట్లయితే, అని నేను చెప్తుంది ఏంటంటే, మన జీవితంలో ఏదైతే అంత గొప్పవాడవుదాం ఇంత గొప్పవాడవుదాం అని మనం అనుకుంటూ ఉంటామో, అంత గొప్పవాళ్ళు కూడా గురువు దగ్గరికి వచ్చి శాంతాన్ని పొందారు. మనకు అన్నిటికీ సమాధానాలు బయట దొరకవు. మన ఆత్మకు సంబంధించిన సమాధానాలు కేవలం గురువు ద్వారా భగవంతుని దర్శిస్తేనే దొరుకుతాయి. కాబట్టి గురువు ఒకటే మనకు అమూల్యమైనది ఈ యొక్క మానవ జన్మలో. మిగతా పశుపక్షాదులకి ఈ గురువు అన్నవాడు లేడు, ఉండడు. అంటే గురువు లేనివాడు పశుపక్షాదులతో సమానం. గురువు అనే లేనివాళ్ళు పశుపక్షాదులతో సమానం మానవ జన్మ వచ్చినా కూడా. అంటే ఇంత ఇదిగా మనం భావాన్ని తీసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, అర్థం కాలేకపోతే ఇంకోలా చెప్తాను నేను. ఇందులో ఏమైనా అర్థం కాదు ఏమన్నా చెప్పానా మీకేమన్నా? ఏమన్నా మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? కాబట్టి అందరూ అలా ఉండాలంట. ఆ మాట తీసేయండి. ఇంకా ఉండరు, ఉండాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు హై స్కూల్లో పిల్లల్ని ఏ తరగతికి ఆ తరగతి పెట్టి కూర్చోబెట్టి ఎందుకు చదివిస్తారు? ఆ గుంపు అంతా ఒకే గుంపు కాబట్టి. అంతేగాని 1వ క్లాస్ వాడిని, 2వ క్లాస్ వాడిని, 4వ క్లాస్ వాడిని, 10వ క్లాస్ వాడిని అందరూ ఇప్పుడు గదిలో పెడితే ఏమవుతుంది? ఇప్పుడు అలా ఉంది సమాజం. ఈ ఆత్మలన్నీ కూడా రకరకాల స్టేజ్లో ఉన్నాయి. ఒక ఆత్మ 1వ తరగతిలో ఉంది, ఒక ఆత్మ 2వ తరగతిలో ఉంది, ఒక ఆత్మ 3వ తరగతిలో ఉంది, ఒక 4వ తరగతి. ఏ తరగతిలో ఉన్నా వాళ్ళ టీచర్ ఉన్నాడు. కానీ మన దౌర్భాగ్య కలియుగంలో ఉన్నటువంటి మనుషుల జన్మకున్న ఆత్మలకి ఏంటంటే, వీడు టీచర్ లేడు, వాడు ఏ తరగతిలో ఉన్నాడో వాడికే తెలియదు. గురువు ఉంటే పోనీ నేను ఈ స్థాయిలో ఉన్నానమాట, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుస్తుంది. దానికి ఇక్కడ తేడా ఏంటంటే, వాడు అసలు కనీసం వాడు అనుకోవట్లా నేను ఇక్కడికి వచ్చింది స్కూల్కి వచ్చాను, ఈ స్కూలే కదా, ఈ భూమి అంటే స్కూలే, యూనివర్సిటీ. ఎవరి కాళ్ళు వచ్చి ఇక్కడ పాస్ అయ్యి వాళ్ళు జీవన్ముక్తులు అయితే పాస్ అయితే బయటకు వెళ్తాడు, లేకపోతే మళ్ళీ ఇక్కడే ఉండి ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. అంతే కదా మనకు తెలిసిన విషయం. వాళ్ళు ఏంటంటే ఈ ప్రపంచంలో గురువు అన్నవాళ్ళు లేకుండా ఎవరికి వాళ్ళే గురువు కింద మసులుతున్నారు ఇవాళ. కాబట్టి అటువంటి ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు ఎప్పుడు మనకు ఇబ్బంది కలిగిస్తాయి, అనుమానం లేదు. కానీ ఎప్పుడైతే నేను నా లెవెల్లో శాంతంగా ఉంటానో వాడి కన్ఫ్యూజన్ వస్తుంది, ఆ ఆత్మ కన్ఫ్యూజన్ వస్తుంది. అంతే కదమ్మా. అలెగ్జాండర్ ఏమయ్యాడు? అలెగ్జాండర్ యుద్ధం అలిసిపోయి వెళ్ళిపోయాడు అంటారు ఇండియా నుంచి. కాదు, జ్ఞానం వచ్చి వెళ్ళిపోయాడు. ఎలాగూ ఇండియాలో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినప్పుడు వెనకాల ముందు పైలట్స్ వెళ్తారు కదా, సైన్యం అంతా వెళుతూ ఉంటే ఒకడు హాయిగా ఒక స్వామీజీ ప్రశాంతంగా రోడ్డు కట్టంగా పడుకుని ఉన్నాడు. రోడ్డు అంటే అడవులో రోడ్లే ఉంటాయి, ఆయనకి రోడ్డు అయిన సంగతి ఆయన పట్టించుకోడు. రోడ్డు అయినా చెట్టు అయినా పుట్టైనా ఒకటే. అడ్డంగా పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే వీళ్ళందరూ వచ్చారు, సైనికులు వచ్చారు. అలెగ్జాండర్ చక్రవర్తి వస్తున్నాడు, నువ్వు పడుకున్నావు లే అన్నారు. ఏం మాట్లాడలా, ఆయన దానిలో ఆయన అలా ఉన్నాడు అంతే. అనేటప్పటికీ ఏమిటి కబురు ఆయన దాకా వెళ్ళిపోయింది, అలెగ్జాండర్ దాకా వెళ్ళిపోయింది. ఎవరో పడుకున్నారు స్వామి, ముందుకెళ్ళట్లేదు ఏంటంటే, ముందుకెళ్ళాలి కదా మనం ఏంటంటే, ఎవరో అడ్డంగా పడుకున్నాడు, అసలు లేవట్లేదు, ఏం చేయాలి, చంపేయమంటారా అని అడిగారు. అలా వద్దు, అది అస్త్రం పట్టుకుని చంపాలి కానీ మనం, ఆ నీతి ఉంటుంది కదా, యుద్ధ నీతి ఉంటుంది. ఏదో మనం యుద్ధం చేసేవాళ్ళని చంపాలి కానీ అమాయకులు చంపడం పద్ధతి కాదు కదా అని చెప్పి ఏంటని అతను వస్తాడు, ఆయన స్వయంగా వస్తాడు. చూసి ఏమిటిది అంటే చాలా హ్యాపీగా ఉంటాడు. అతను చూస్తే మొహంలో తేజస్సు, ఆ యొక్క హ్యాపీనెస్, ఆనందం ఇతనిలో లేదు. ఇంత చక్రవర్తి అయినా సరే ముందు దానికి ముగ్ధుడయ్యాడు. అయ్యి మీరు ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు అంటాడు. పువ్వు పడింది. ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు, ఇంత ఆనందంగా మీరు ఎలా ఉన్నావు నువ్వు అంటే, అప్పుడు తత్వం చెప్తాడనమాట. ఇది
నువ్వు దేనికైతే ఆనందంగా ఉన్నా నువ్వు ప్రయత్నిస్తున్నావో దానివల్ల ఆనందం రాదు, నీకు దుఃఖం తప్ప ఆనందం రాదు, నువ్వు ఎంత జయించినా ఎందుకు చేసినా కూడా అని చెప్పి చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అందుకని వెళుతూ వెనకెళ్తే ఏమంటాడు, చనిపోయినప్పుడు ఒకటే అంటాడు, నన్ను పెట్టెలో పెట్టేసినప్పుడు చేతులు 2 బయటికి పెట్టమంటాడు. దేనికి అలా అంటే వెళ్ళేటప్పుడు ఏది పట్టుకెళ్దాం అని ప్రపంచానికి తెలియాలి అని. మరి రోడ్డు మీద అడ్డంగా పడుకున్న మన దృష్టిలో బికారి సాధువు అంత చక్రవర్తిలో మార్పు తేగలిగాడే. ఈ కథ అందుకు వాడుకోవాలి. ఎప్పుడైతే మనల్ని చూస్తారో మీ భక్తులుగా మీ యొక్క ప్రవర్తన కానీ మాట కానీ పద్ధతి కానీ మంచిగా ఎదురువాళ్ళకి కనిపిస్తుందో, మంచిగా అంటే వాళ్ళు సరెండర్ అయిపోమని కాదు, నో, మనం ఎవరికి సరెండర్ అవుతాం? పరమాత్మ ఒక్కడికే. ఆయనలో ఉన్న పరమాత్మకు సరెండర్ అవుతాం అంతవరకే. ఆయన బిహేవియర్కి సరెండర్ గాను. తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. అదేంటి నేను వ్యతిరేకించట్లా, తప్పొప్పులు చెప్పా అంతవరకే. నువ్వు మంచివాడివే నీ వరకు. కానీ ఈ విషయం వచ్చింది కాబట్టి, వ్యవహారం వచ్చింది కాబట్టి, ఈ వ్యవహారంలో ఇది తప్పు, ఇది రైటు. లేదు నీ ఇలా తప్పు చేయాల్సిందంటే నేను చేయను. సారీ ఏమనుకోవద్దండి, మా యొక్క భగవంతుడి యొక్క భక్తులు మేము అది చేయలేం. ఉన్నది నిష్కర్షగా మటు చెప్తాం. చెప్పకపోతే నేను పాపిని అవుతాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రశ్నకి సమాధానంగా నువ్వు లేకపోతే, పరిష్కారంలో నువ్వు లేకపోతే నువ్వు ప్రశ్నలో భాగమే. ఒక సమస్యకి పరిష్కారంలో నువ్వు లేకపోతే నువ్వు పరోక్షంగా ఆ సమస్యకి సహకరిస్తున్నట్టే అర్థం. ఆ పాపమంతా నీకు 1 రెట్టు కాదు 100 రెట్లు ఉంటుంది. ఎందుకంటే నువ్వు పదవిలో ఉన్నావు, నీకంటూ బాధ్యత ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని ఏం చెప్పాలి? నువ్వు పదవి కోసం లొంగిపోకూడదు. మనం ఏం చేయాలి? ఇది తప్పు, దేని ప్రకారం ఒప్పో నాకు చెప్పు, కాదంటావా ఐ విల్ గెట్ అవుట్, నేను ఎక్కడికి వెళ్ళిపోను, నాకు అవసరం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పడాల్సిన నాకు లేదు, మీ పని మీరు చేసుకోండి. లోకం అట్లాంటిది, అర్థమైందమ్మా? కాబట్టి ఒకటి బుద్ధుడికి బుద్ధుకి అంటారు. బుద్ధు అంటే బుద్ధుడికి ముద్దుకి తేడా ఏంటంటే, బుద్ధుడు ప్రపంచాన్ని వదిలేస్తాడు, అంటే భక్తుడు. ఈ ముద్దు అంటారే ముద్దుడు, ఆ మూర్ఖుడు వాణ్ణి ప్రపంచం వదిలేస్తుంది. మూర్ఖుడిని ప్రపంచం వదిలేస్తుంది, బుద్ధుడు ప్రపంచాన్ని వదిలేస్తాడు. అది తేడా. వదిలేయడం 2 జరుగుతుంది, ఎవరు వదులుతారని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఎందుకనే భక్తుడిగా మీ యొక్క ఆచార వ్యవహారాలని ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనం గాజు గదిలో ఉన్నట్టు లెక్క. గాజు గదిలో మీరు ఏం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మనం ఏ రకంగా అయితే ప్రవర్తిస్తున్నామో ఆ తేడా మీరు చూపించకపోతే ఇది మళ్ళీ దానవీర సూరకర్ణ సినిమా అంతే. లేదు మంచి మనసులు మూగ మనసులు సినిమా. అక్కడ వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటాం, ఇంటికి వచ్చి మళ్ళీ మామూలే. ఎందుకు అవసరం? సినిమా కింద అంతే, అది డబ్బులు ఇచ్చి మరీ ఏడుస్తాం పోయి, అట్లా అయిపోతుంది అన్నమాట. కాబట్టి అంటే మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి చెప్తున్నానమ్మా. ఇది మామూలు జనానికి నేను చెప్పను, అసలు అక్కడ నోరు విప్పను, అనవసరం నాకెందుకు కదా. ఏంటంటే మీరు ఒక స్థాయిలోకి వచ్చారు అంటే ఎట్లా ఉన్నారంటే మీరు మిడ్ ఎయిర్లో ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడాలంటే 2 అవకాశాలు ఉన్నాయి మీకు. పైకే వెళ్ళే అవకాశం లేదు, పడిపోయే అవకాశం. మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు పైకి లాగే శక్తి సత్సంగంలో ఉన్నారు కాబట్టి మీరు ఇందులో లేకపోతే పడిపోతారు ఆటోమేటిక్గా. అనుమానం ఎంతసేపు పడాలి? 100 అంతస్తుల నుంచి పడినా 1000 అంతస్తుల మీద పడ్డా ఎంత టైం పట్టదు పడిపోవడానికి. ఎంత టైం పట్టదు. డ్యామేజ్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన డ్యామేజే. అంటే ఏంటి? వెళ్ళిపోవడం తప్ప ఏమి మధ్యలో అయిపోయినట్టు లెక్క. పడ్డామంటే అయిపోయినట్టు లెక్క, ఇంక మధ్యలో ఏముండదు. కాబట్టి భగవంతుడు దైవాలు ఎక్కడి దాకా వచ్చాం, మన వలన కాదు. ఇక్కడి నుంచి భగవంతుడు దయతోనే ముందుకెళ్తాను అనుకోండి. అనుకున్నప్పుడు మీకు మీరు అడిగిన క్వశ్చన్ లాగా, ఆవిడ అడిగిన క్వశ్చన్ లాగా కొన్ని ఒకటి సత్సంగంలో కూర్చుంటే ఒకటి మీలో ఉన్న సందేహాలు సంశయాలు తీరుతాయి, చెప్పకుండానే తీరుతాయి. మీరు నాకు కొన్ని అడిగి ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పిన ప్రవచనంలో మీకు చాలామందికి ప్రశ్నలకు ఆన్సర్ దొరికింది నేను అనుకుంటున్నాను. చాలామంది ఎవరి ప్రశ్నలకు వాళ్ళకి కావాల్సిన ఆన్సరు అయితే దొరికింది. కానీ దాన్ని పట్టుకొని పాలపెట్టలాగా పదిలిపరుచుకొని జాగ్రత్తగా దాన్ని ఆచరించకపోయి దాన్ని కనుక మీరు బాడీలో మనసులో కనుక భాగం చేసుకోకపోతే ఎవరో ఒకడు రాయిస్తాడు. ఎవరో ఒకడు రాయిస్తాడు. ఎవరు క్యాటర్ పిల్లర్ చిన్నప్పుడు ఉండేది కదా, వాడి చేతిలో ఉంటే
దీన్ని వాడటం కోసం ఈ ప్రతి పెట్టినే కొడతా ఉండేవాడు. తప్పు కదా అది. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కొడుతూనే ఉంటారు. అది అలవాటు. అది ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టాలని మనుషులు చాలామంది ఉంటారు చుట్టుపక్కల. వాళ్ళ పని అది. కానీ నువ్వు లొంగిపోతే ఎప్పుడు లొంగిపోతావు? ఇది పాల పెట్టగానే ఉంటే, అదే నీ బాగా శరీరంలో భాగం అయిపోతే, మన దుర్యోధనుడికి ఎలాగైతే వాళ్ళ అమ్మ గాంధారి ఒక కవచంలాగా రాసేసిందో మొత్తం, ఆ రకంగా నువ్వు దానికి అది రాసేసుకుంటే మన ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. ఆ రకంగా మనం చేసుకున్నట్లయితే అది అవుతుంది అనమాట. టైం అయిపోయింది ఇవాళకి. విష్ణు సహస్రనామం కన్నా రామకృష్ణలో రామశయ్య గారిని తీసుకొచ్చారు. ఇది పెద్ద మహాసముద్రం అయిపోయింది. నేను చెప్పండి. అది మనం గుడికి వెళ్ళి రాముడికి మనం దండం పెడతాం కదా, నమస్కారం పెడతాం కదా పాదాలకి. అప్పుడు ఇలా పెట్టకు, పెద్దవాడి వరకు ఇలా పెట్టకు, క్రాస్గా పెట్టాలి అంట. క్రాస్ దానికి అమ్మా ఇవన్నీ నా దృష్టిలో అయితే నేను ఏం పట్టించుకోను. నేను అవి పెద్ద పట్టించుకోను. మీరు నమ్మకం ఎలా నమ్మిస్తే అలా చేయండి. ముఖ్యంగా మీ నమ్మకం ఇంపార్టెంట్. మామూలేనమ్మా, మన పూజల్లో ఇలా తీసుకెళ్ళి పెట్టాడు కదా, మన గ్లాసులు తీసుకొని ఇట్లా పోయమంట. అదొక పద్ధతి. అదొక ఏమంటారంటే అదొక తంతు. ఆ తంతు మీద పెట్టండి. ఆ తంతు మీద మీరేమీ నష్టమే లేదు ఎలా చేసినా సరే. ఒకటి గుర్తుపెట్టుకోండి, వేదాల్లో 2 చెప్పారు. కర్మకాండ, జ్ఞానకాండ అని 2 ఉన్నాయి. జ్ఞానకాండ ఉపనిషత్తులు, కర్మకాండ సంహితలో ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే యాగాలు యజ్ఞాలు ఎలా చేయాలి, దీపాలు ఎలా పెట్టాలి, పూజ ఎలా చేయాలి, షోడశోప పూజలు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అది పూజా విధానం. ఆ పూజా విధానాల్లో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్ని రకాలుగా. అన్ని పాత్రలు కూడా, స్టీల్ పాత్రలు కూడా వాడేస్తున్నాం మనం. ఒకప్పుడు వాడకూడదు అని చెప్పి కూర్చొని చేస్తున్నాం. ఏ నడుస్తుంటాయి. కాబట్టి దాని మీద ప్రాముఖ్యత కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి అంతే. కాబట్టి మనం సత్సంగంలో ఉన్నామంటే జ్ఞానకాండలో ఉన్నాం మనం. అంటే ముక్తికాండ అనమాట ఇది. భగవంతుణ్ణి మనం పూర్తిగా ఆశ్రయిస్తున్నాం. పూర్తిగా భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆయన పెద్ద పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాడా? ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారమ్మా, చక్రవర్తి గారు ఉన్నారు. వాడికి లేక కొడుకు పుట్టాడు. ఒకటి చిన్నాడు. వాడు ఇష్టం వచ్చి బిహేవ్ సభ జరుగుతూనే ఉంటుంది. అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటాడు, డ్యాన్స్ వేస్తూ ఉంటాడు, ఏదో చేస్తుంటాడు. ఒరే ఉండరా అంటాడు కానీ ముద్దుగా. అది ఇంకోటి చేస్తే ఊరుకుంటాడు రాజుగారు. అరే ఎవరు దండించనంటాడా అండా, ఈడ్చిపోడరా అంటాడా అండా. అదే వాడి కొడుకో అయితే అంటాడా అన్నాడు. ఎందుకు అనట్లేదు? వాడికి ముద్దు పెట్టాడు కాబట్టి. అలాగే నువ్వు ముద్దు భక్తుడు అవు. భగవంతుడు ఎదురు చూస్తున్నాడు ఇలాంటి వాడి కోసం. ఎవరుంటారా? పూర్తిగా ఆశ్రయం అవ్వండి. పూజల మీద పరిమితం అయ్యారంటే కాలేదు. ఆ గుమ్మాలకు దండం పెడుతుంటారు కానీ అటే వెళ్తాడు, ఆయన దండం పెట్టరు. మీరు గుమ్మాలకి అన్ని బొట్లు పెడుతూ ఉంటారు. రాజుగారు అప్పుడు ప్రసాద్ తిరుగుంటాడు అప్పటికి అటు ఇటు. ఏమిటో బొట్లు పెడుతున్నా కానీ నేను ఇన్నిసార్లు తిరిగాను, భగవంతుడు నాకు కనీసం నన్ను గమనించలే లేదు అనుకుంటారు. అర్థమైందమ్మా? చెయ్యండి. అది దేనికి చేస్తున్నామంటే ఆ కాస్త టైంలో భగవంతుడినే మనం తలుచుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? కొంతమంది 2 రకాల పిచ్చ కింద మారిపోద్ది. పూజలోనే ఉంటారు రోజంతా. భగవంతుడు చూసే కార్యక్రమం వదిలేస్తారు. ఆ పూజలో ఉంటారు. వీళ్ళు నిజమైన పరమాత్మని మర్చిపోతారు. నేను చెప్పాను కదా, మన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. అక్కడ చూడాలి భగవంతుడిని. ఇప్పుడు చిన్న పిల్లాడు వాడు ఏడుస్తుంటాడు, నేను పూజలో ఉన్నానంటే ఎట్లా? వాడికి నీ కర్తవ్యం. ఆ ఆత్మ క్షోభించకుండా చూడాల్సిన బాధ్యత నీదే. నీ పూజకి అవాంతరం కాదు అది. భగవంతుడు నీకు ఇస్తున్నటువంటి పరీక్ష. నిజంగా నువ్వు నన్ను చూస్తున్నావా, ఊరినే నీకోసం పూజ చేసుకుంటున్నావా? నీకోసం పూజ చేసుకుంటూ చేసుకో. అక్కడ నేను ఉండను. నేను ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంతే కదా. ఇప్పుడు నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను భగవంతుడు మేలు చేసి, అలా జనరల్గా అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు అనుకోవట్లేదు అనుకోండి. తిరుపతిలో అందరూ బ్లాక్ మనీ వేస్తున్నారు ఉండిలో. నిజంగా భగవంతుడు అక్కడ ఉన్నాడా డౌట్ నాకు డౌట్. నిజంగా అక్కడ ఉంటాడా అని. వెళ్ళిపోయి ఉంటాడు ఎప్పుడు అని చెప్పేసి. ఎవరికి ఉంటాడు అక్కడ? ఎప్పుడు ఉంటాడు? పరమభక్తులు ఎవరైనా వచ్చి ఆయన కోసం ఎత్తుక్కుంటూ భగవంతుడు వస్తే మళ్ళీ వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఈ బ్లాక్ మనీ బ్యాచ్ వెళ్ళంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకని వాళ్ళు కెమెరాలు పెడతారు, మాట్లాడతారు, వాడి కోసం వస్తారు, ఎట్లా అనుకుంటూ వస్తారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. నాతో అవసరం ఉంది వాడికి అనుకుంటాడు. లోపల కన్నా బయట ఎక్కువ అవసరం వాడికి. ఇట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుడికి మనలాగా అక్కడే ఉండాలనే పర్మిషన్ ఏం లేదుగా. నువ్వు ఎక్కడే ఉండాలి గుళ్ళో అని మనం అదేం చెప్పక్కర్లాడు. ఎక్కడే ఉంటాడు సర్వంతర్యామి. అర్థమైందా? మీ డౌట్ క్లియర్ అయిందా? కాబట్టి అటు చిన్న విషయాల మీద ఫోకస్ చేయమాట. అక్కడ ఆగిపోతారు. లేకపోతే మీరు ఇలా చేయలేదు, ఇలా అయింది కాబట్టి ఏమైనా అయిపోతుంది. ఏం కాదు.
కొంతమంది ఇలా చెయ్యాలి అని అన్నారనుకోండి, చెయ్యండి, నష్టం ఏంటి? చెయ్యండి, నష్టం ఏం లేదు. ఇప్పుడు మీరు హారతి ఇస్తారు, ఇప్పుడు ఏదో మన ఎవరు అహల్య గారు వచ్చి లేదండి ఇలా ఇలా అన్నారు, చెయ్యండి అమ్మ పర్వాలేదు అంటా. కానీ నేను దాని పెద్ద బుర్ర పెట్టను. అల్టిమేట్ భగవంతుడినే ఫోకస్ చేయాలి. అది తెలిసిన వాళ్ళు చేస్తున్నారు కదా, తంతు వాళ్ళు చేస్తున్నారు, మనకి తెలియదు, పోనీ చెప్పారు చెయ్యండి, అలాగా నష్టం ఏంటి? ఓ పంతులు గారు అలా చెప్పారండి, మీరు ఇలా చెప్తారని వాడికి యుద్ధం ఎందుకు? ఈ పంతులు గారిని గౌరవించండి, వీళ్ళు ఉన్నప్పుడు ఈయన గౌరవించండి, ఆయన ఉన్నప్పుడు ఆయన గౌరవించండి. అది పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు? దానివల్ల నాకు మనశ్శాంతి పోతుంది కదా. వాళ్ళని టెక్స్ట్ చేయడం ఎందుకు? మనం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆయన ఆత్మ క్షోభిస్తుంది కదా. లేదండి, మీరు మిమ్మల్ని మీ టాపిక్ వదిలేసానికి అయిపోయింది. జనరల్గా అందరికీ చెప్తున్నాను. అందరికీ చెప్పే విషయం ఏంటంటే, చాలామంది మన తర్వాత వచ్చే భావనలు చెప్తానమ్మా, పంతులు గారిని విమర్శిస్తారు వీళ్ళు, వచ్చిన పంతుల్ని. ఆ పంతులు ఎలా చేశాడు, నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకున్నావు, ఇట్లా చేస్తున్నావు. మళ్ళీ నీ ఆత్మక్షోభ, వాడి ఆత్మక్షోభ. వాడి డౌట్ వస్తుంది, ఇన్నాళ్ళు చేసిన పూజలు ఎంతమంది చేశాను, పాపం చేశాను ఏంటి, తప్పు అంటుందేంటి ఈవిడ, పొరపాటేమో అని అనుకుంటే పాపం ఆయన ఎన్ని పూజలు చేస్తుంటాడు, అప్పటి వరకు ఇబ్బంది పడతాడా? ఆయన లోపల భావం మారిపోతుందా? దానికి కారణం ఎవరయ్యాం? మనమే అయ్యామే. అందుకని ఆచితూచి జాగ్రత్తగా ప్రతి వాళ్ళని కూడా, అదే భక్తుడు లక్షణం అమ్మా. భక్తుడు దేవుడికి పువ్వు పెట్టేటప్పుడు కూడా చాలా భద్రంగా పెడతాడు. అదే కదా మనం చంద్రస్వామి మహారాజు వాళ్ళు పెట్టుకుంటారు, దండం పెడతారు, భగవంతుడిని చూస్తారు అక్కడ. ఎవరంటే ఎందుకు అది సింబలా, భగవంతుడా, ఇది కూడా యేసుక్రీస్తు సింబలా అని అడిగారట ఆయన్ని, ఆఫ్రికాలో ఎక్కడో. ఇదేదో సిలువులాగా మేము సింబల్ వేసుకుంటాం కదా అంటే, సింబల్ కాదు, పరమా భగవంతుడే అంటాడు ఆయన. ఆయన నైవేద్యం పెడితే ఒకసారి చెప్పే ఉంటాను మీకు, వేడివేడిగా ఇచ్చాడు ఆయన. టైం అయింది, నైవేద్యం అంటే దాన్ని తాళ్ళు అంటారు. తాళ్ళు అంటే మన నైవేద్యం అంటే వాళ్ళు తాళ్ళు అంటారు. తాళ్ళు అంటే వాళ్ళు శుభ్రంగా చక్కగా చేసి ఆ రోజు అది పెట్టిన తర్వాతే ప్రసాదాలు కానీ అందరూ తెలుసు కదా, నైవేద్యం పెట్టాక భోజనాలు పెడతారు కదా. అది పెట్టినప్పుడు టైం అయిపోయిందని అడావుడిగా వేడిగా తీసుకొచ్చేసేసి ఆడు పెట్టేసేసి పొగలు వచ్చేస్తుంది. ఒక స్పూన్ కూడా పెట్టలా అందులో. ఆయన ఒకసారి చూసి ఆయన్ని, నువ్వు తింటావు ఇలాగా అని అడిగాడు. నేను తింటానండి, ఫ్రెష్గా చక్కగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి, ఫ్యాన్ వేసుకొని హాయిగా తింటాను అంటే, నువ్వు ఇట్టాగను భగవంతుడు ఇలా పెడతావు అన్నాడు. ఆ భావన ఉండాలి. భగవంతుడు నిజంగా తింటున్నాడు, ఆయనకి నేను ఇది పెడుతున్నాను, ఏదానికి ఇలా చూపించిన తినేస్తాలే అని అనుకుంటే తేడా వచ్చేస్తుంది. ఇది మన భావంలోనే ఇవన్నీ కూడా. పూర్తిగా ఆయన తినేసిన తర్వాత మిగిలింది నేను తింటున్నాను అనుకోవాలి. అది ఇప్పుడు ప్రసాదం అంటారు దాన్ని. ఆయనకి వాసన చూడగానే లాగేసుకుని తినేస్తాను నైవేద్యం పెట్టి ఆయన వాసన కూడా చూడండి పరమాత్మ. ఇది తీసేసుకోండి గబగబా, పిల్లడు ఆకలంటున్నట్టు ఇది పెట్టేయండి, అది కాదు. ఇక ఇవన్నీ చాలా ఉంటాయమ్మా. ఎందుకంటే మనకి జనరల్గా ఏంటంటే నైవేద్యం మీరు మంగళ హారతి ఇచ్చాము, హారతి అప్పుడు పెట్టాలమ్మా, హారతి అప్పుడు పెట్టాలి. అది ఉండే దీపాలు వెలుగుతూనే ఉంటాయి, దానికి దీనికి సంబంధం ఏముంది? దానికి ఏం సంబంధం లేదు. హారతి అయిపోయిన వెంటనే ఒక 2-3 నిమిషాలు ప్రశాంతతగా, అక్కడ చుట్టుపక్కల డిస్టర్బెన్స్ లేకుండా. ఎట్లా అంటే మన ఇంట్లో గెస్ట్ వస్తే భోజనాలు పెట్టాక రూమ్లో ఎవరు ఉండరు కదా, వడ్డించేవాడు తప్ప ఇంకెవరు ఉండరు. అలా అయితేనే ఆయన ప్రశాంతంగా తినగలుగుతాడు. లేదా తినాలో వద్దా అని చూస్తుంటాడు. ఇది గోలగోలగా ఉంది, పెట్టారు కానీ తినాలో తెలియట్లేదు, లేచిపోలో తెలియట్లేదు. ఇదేం పరిస్థితి రా బాబు. ఆ లాలేజ్ వాళ్ళ ఆవిడ అరుస్తుంది, వీడియో పెడుతున్నాడు, ఇక్కడ ఇద్దరే గుట్టు తెచ్చారో, ఇప్పుడు సడన్గా నాకు ఇది జరుగుతున్నారు కదా, ఈ గోల్లో వాడి మైండ్ అంతా ఉంటుంది. అవునా కదా? మరి అలాంటిది నువ్వు భగవంతుడు కూడా పెడితే ఎట్లా? అదమ్మా ఈ భక్తుడికి, మనకు ముఖ్యంగా భక్తుడు అన్నవాడే నిర్వచనం ఇది. ఆ రకంగా మీరు మళ్ళీ ఈ ఆడియో వినండి. మా ప్రార్థన క్లోజ్ చేసేయండి. భ్రష్టం దేవా వాచా మనసేంద్రియైర్మనా వా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి, నారాయణాయేతి సమర్పయామి. అందుకనే భక్తిహీనం అని చెప్పుకుంటాం కదా, క్రియాహీనం అని పూజ అయిన తర్వాత అవన్నీ దోషాలు ఉంటే అందులో చెప్తున్నాం. ఇప్పుడు ఎలా యథాక్షర పదభ్రష్టం ఎలా చెప్పామో అది కూడా పూజ తర్వాత ఆ శ్లోకం చెప్పేసుకోండి. ఎటువంటి చిన్న ఇదైనా కూడా పూజలో ఉన్న అవన్నీ కూడా మనం పరిహారం అయిపోతాయి. అంతేగాని మీరు మీ ఆత్మను క్షోభ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. భగవంతుడు మన క్షోభను ఎప్పుడు కోరుకోడు, తెలియలే పిచ్చోళ్ళే అనుకుంటాడు. అంతేగాని మనల్ని క్షమించేది ఆయన ఒకడే, మనల్ని ప్రేమించేది ఆయన ఒకడే, మన బాగు కోరేది కూడా ఆయన ఒక్కడే, ఇంకెవరో కాదు. ఎవరైనా కాసేపు మన బాగు కోరినట్టు కోసం అనిపించినా అది కేవలం అశాశ్వతం, కాసేపు వరకు ఉంటుంది. ఎప్పుడు కోపం వస్తే వాళ్ళకి తెలియదు మనకి కదమ్మా.
కాబట్టి భగవంతుడినే మన మనసులో ఎప్పుడు పెట్టుకున్నట్లయితే వాళ్ళ కోపం కూడా మనకి పూల్లా కనిపిస్తాయి. ప్రహ్లాదుడికి అంతే కదా, రాళ్ళు ఇసిరితే ఏమైనాయి, పూల్లా తగిలింది. దాని అర్థం ఇదే, ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎదుటివాళ్ళు మనం మనలాగా ఉంటే పూలు అయిపోతాయి. అది భగవంతుడు అలా చేస్తాడు.